హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రోజు ఫ్లవర్ డిజైన్ చేతులకు ఎలా కుట్టుకోవాలనో చూపిస్తాను. చూడండి, కటింగ్ చూపిస్తా, కుట్టడం చూపిస్తా ఒకటే వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేసి చూడండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి పేపర్ తీసుకున్నా నేను. పేపర్ 2 మడతల 8 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నా. 8 ఇంచులు, హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం గుర్తు పెడుతున్నా. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోజు ఫ్లవర్ ఎంత బాగుంటుందో చూడండి. కొత్తది ట్రెండింగ్ ఇప్పుడు. 7 ఇంచుల పొడవు, చేతి పొడవు 7 ఇంచులు తీసుకుంటున్నా. చేతి పొడవు 7 ఇంచులు, 7 ఇంచులు తీసుకుంటే సంఖ దగ్గర 4 ఇంచులు తీసుకుంటున్నా. దానికి దీనికి 3 ఇంచులు డిఫరెంట్ ఉండాలి. 4 ఇంచులు చూడండి, కరెక్ట్గా లెక్క పెట్టుకోండి. ఇక్కడ సంఖ పొడవు 4 ఇంచులు, చేతి పొడవు 7 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక 5 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ 3 ఇంచుల దగ్గర గుర్తుపెట్టి పైకి 5 ఇంచులు తీసుకుంటున్నా. కరెక్ట్ సరిపోతుంది ఎవరికైనా సరే. ఈ పొడవు ఆప్ చేతులు, ఆప్ హ్యాండ్స్ రోజు ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అన్ని చేతులు ఎలా కట్ చేస్తామో అలా. పేపర్ చూడండి, మీరు కరెక్ట్ చూసిరనుకో పర్ఫెక్ట్గా, ఈ ఒక్క వీడియో చూస్తే మీరు కూడా కుట్టుకుంటారు. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ నొక్కి లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఈ చేతు ఏదైతే ఉందో అది వచ్చేసి మధ్యలకు ఇలా వెడల్పు మడత పెట్టి, ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే దానంతనే లైనింగ్ పీస్ తీసుకున్నా. ఎక్కువ ఎందుకని, ఎక్కువ తక్కువ ఎందుకు వేస్ట్ చేయడం అని ఎంత ఉందో అంతా తీసుకున్నా. ఫస్ట్ కట్ చేసి పెట్టాను, కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో అని మళ్ళీ కట్ చేస్తున్నా. ఇది లైనింగు. పేపర్కు కొలత తీసాము కదా, లైనింగ్కి ఏం అవసరం లేదు. లైనింగ్ అయితే ఒక చేతి తీసుకున్నా, మీకు చూపెట్టడానికి చూపిస్తున్నా. 2 చేతులు తీసుకోవాలి మీరు. ఇప్పుడు ఈ పేపర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు దగ్గర గుర్తు పెట్టాలి. హాఫ్ ఇంచు దగ్గర గుర్తు పెట్టి కరెక్ట్గా ఇక్కడ మధ్యలకు కట్ చేయాలి. ఈ విధంగా నేను ఏ విధంగా చూపిస్తున్నా ఆ విధంగా మీరు చూడండి. హాఫ్ ఇంచు కట్ కావద్దు, మొత్తం పేపర్ హాఫ్ ఇంచు ఉంచాలి. కరెక్ట్ హాఫ్ ఇంచు, మళ్ళీ ఎక్కువ ఉంచొద్దు, తక్కువ ఉంచొద్దు, మధ్యలో కట్ కావద్దు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో, చీర బ్లౌజా, మనం కొత్తగా బ్లౌజ్ పీస్ వచ్చి కొనుక్కుంటున్నామా లేదంటే చీర దాంతో కుడుతున్నామా చూడాలి. నేను మీటర్ పీస్ తీసుకున్నా. మీటర్ పీస్లో ఇక్కడ మూలకు ఇక ఈ విధంగా పెట్టాలి. నేను ఎట్లా పెట్టాను చూడండి, కరెక్ట్గా ఈ షేప్లోనే 4 మూలలు ఈ విధంగా గుర్తు పెట్టాలి. కరెక్ట్ రావాలి. ఇట్లా ఈ పేపరు ఎట్లుందో మనము జరిగిపోకుండా ఉండడానికి గుర్తులు పెట్టుకుంటే సరిపోతుంది. పిన్నులు గిన్నులు ఏం అవసరం లేదు. అందరు పిన్నిస్ కూడా ఏం పెట్టరు, కొంతమంది అతుకోవడానికి పిన్నిస్ పెడతారు. నేనైతే ఇది ఎట్లుందో అట్లా గుర్తు పెడుతున్నా, కదలకుండా సేమ్ కరెక్ట్గా అనిపించేటట్టు. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. మీ లైక్ చేయడం వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. ఇప్పుడు నేను షాక్ పీస్తో గుర్తుపెట్టినాక మార్కర్తో గుర్తుపెట్టిన కనిపించడానికి. ఇది ఏ రకంగా గుర్తు పెట్టామో, మనం ఎక్కడెక్కడ గుర్తులు పెట్టామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకో చేతి ఇక్కడ మూలకు తీసుకోవాలి. మధ్యలోది బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. చూడండి, సేమ్ ఎట్లుందో అట్లా ఇంకో చేతి కూడా తీసుకోవాలి. నేను ఒక చేతే చూపిస్తున్నా, మీకైతే 2 చేతులు ఎట్లా తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు పేపర్ ఇక దీనిపైన పెడితే ఎలా రెడీ అయింది. ఇప్పుడు ఈ పేపరు ఎక్కడైతే మనం పేపర్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు గుర్తు పెట్టాము కదా, ఇక్కడ ఇక్కడ దగ్గర మళ్ళీ గుర్తు పెడుతున్నాను. చూడండి, మళ్ళీ గుర్తు పెడతా షాక్ పీస్తోని. 2 సేమ్ వచ్చేలా చూసి ఈ విధంగా గుర్తు పెట్టాలి. గుర్తు పెట్టి ఈ షాక్ పీస్ గుర్తు ఎక్కడైతే పెట్టామో అక్కడి వరకు ఇక్కడ గుట్టాలి. ఇక్కడ బయటకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని చేతు ఇట్లా వెడల్పు అనాలి. ఎట్లా అయింది చూడండి, చేతు ముందు మనం ఎట్లా కట్ చేసుకున్నామో ఆ విధంగా రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి లోపల ఈ మూల ఏదైతే ఉంటుందో ఉల్టా తీస్తే రింగులు 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 రోజు ఫ్లవర్ ఎలా ఉంటుందో అన్ని రింగులు వచ్చేలా ఒక 10, 8, 9 వచ్చే, ఖచ్చితంగా ఒక 8 అన్న రావాలి. అలా రింగులు 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 ఇలా చేసుకోవాలి. ఎంత బాగా అంటే కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని లైనింగ్ కట్ చేసి పెట్టాము కదా చేతు, అది తెచ్చి మంచిమల్ల పైన కుట్టుకోవచ్చు. లేదంటే తిరగమల్లకు పెట్టి, మనకు తిరగమల్లకు లైనింగ్ పెట్టి ఈ మంచిమల్ల ఇట్లా పెట్టుకొని
ఇది ఏదైతే ఉందో అది కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే జరగకుండా ఉండడానికి ఓన్లీ కుట్టేస్తున్నా నేను. చూడండి సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ మాత్రం పేపర్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉందో అక్కడ రౌండ్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ అనేది కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఎంత బాగా కట్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే బాగోదు. నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ తిరగమలకు చూస్తే ఇలా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా రెడీ అయింది. ఇప్పుడు మనము కింద పైపింగ్ చేయాలి. ఏ క్లాత్తోనైనా మనకి ఇష్టం ఉన్నంత, నేనైతే 1/2 ఇంచు వెడల్పు పైపింగ్ చేద్దామనుకుంటున్నా. ఇంచున్నర అయితే తీసుకుంటున్నా క్లాత్. వేరే క్లాత్తోని చీర క్లాత్తోని కూడా పైపింగ్ చేసుకోవచ్చు. నేను సేమ్ క్లాత్ తీసుకున్నా. ఇది షేనింగ్ బట్ట కాబట్టి సేమ్ క్లాతే తీసుకొని ఇలా మంచిమల్ల తిరగమల్ల చూసుకొని మంచిమల్ల పైన పెట్టి ఈ తిరగమల్లకు లోపలికి వెళ్ళి పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. లైనింగు ఒరిజినల్ క్లాత్ మనం ఏదైతే ఇది అతికిస్తున్నామో అది కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. అది పైకి చిన్నగా ఒక మడత, పెద్దగా ఒక మడత, మొత్తం కుట్టినాక 1/2 ఇంచు ఉండాలి. 1/2 ఇంచు ఉండేలా చూసుకొని 2 మడతలు పెట్టి పైనుంచి నీట్గా కుట్టు పెట్టుకోవాలి. చాలా నీట్గా కుట్టు పెట్టాలి. ఎగుడు దిగుడు పెడితే మనకు కరెక్ట్ లుక్ రాదు. చూడండి లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి మీరు ఎంతమంది చూసిర్రో అన్ని లైకులు చేశారంటే మన వీడియో అనేది ఎంతోమంది నేర్చుకుంటారు. చాలా కొత్త మోడలు రోజు ఫ్లవర్ అంటే కొత్త మోడల్ ఇప్పుడు ట్రెండింగు. ఎవరైనా కుట్టుకుంటున్నారు. డ్రెస్కైనా బ్లౌజ్కైనా ఏదా లాంగ్ ఫ్రాక్ అయినా ప్రతి దానికి పెట్టుకుంటున్నారు. ఇదే డిజైన్ బ్లౌజ్కనే కాదు దేనికైనా పెట్టుకోవచ్చు. ఈ రింగులు ఈ రౌండ్లు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. మనం లోపలికి వెళ్ళి బాగా తీసుకొని ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం టైం పట్టినా సరే కానీ కొంచెం మంచిగా తీసుకోవాలి. తీసుకొని పింక్ కలర్ ఏ కలర్ కుడతామో మనం ఆ కలర్ దారం ఎక్కించుకొని సూది దారం తీసుకోవాలి. తీసుకొని ఈ రౌండ్లు ఏవైతే ఉన్నాయో నీట్గా ఫస్ట్ మధ్యలో కుట్టు పెట్టుకోవాలి. మధ్యలో కింది నుంచి సూది పెట్టి ఈ రౌండ్ అనేది కరెక్ట్గా ఎక్కడెక్కడ రౌండ్లు ఉంటే అక్కడక్కడ కుట్లు టాకాలు వేసుకోవాలి. కదలకుండా ఉండడానికి, ఊడిపోకుండా ఉండడానికి, పువ్వు బాగా కనిపించడానికి ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి నేను మధ్యలో ఒక పూస పెట్టి కూడా కుడతాను. ఈ విధంగా రౌండ్లన్నీ మనం ఎక్కడెక్కడ కుట్టాలనుకుంటున్నామో కనిపించకుండా దారం సూది కనిపించొద్దు, కుట్టినట్టు కూడా కనిపించొద్దు. ఆ విధంగా ఇలా రౌండ్లలో కుట్టుకోవాలి. ఏ రౌండ్కి ఆ రౌండ్ నీట్గా ఉండే విధంగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు కదలకుండా ఉండడానికి, అలానే రోజు ఫ్లవర్ అలానే ఉండిపోవడానికి ఈ విధంగా కుట్టి వెనుకకు ముడి పెట్టాలి. ఈడ కూడా ఒక పూస కుట్టుకోవాలి. చూడండి మీకైతే ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీరు కూడా మీ బ్లౌజు కానీ డ్రెస్ కానీ ఈ ఫ్రాక్ కానీ ఏ దానికైనా ఇలా రోజు ఫ్లవర్ ఆ ప్యాన్స్ కుట్టుకుంటారని చూపించాను ఫ్రెండ్స్.